అంటే ఇలా పురాణంలో వినడానికి కష్టంగా ఉండొచ్చు, అందుకే కొంచెం కొంచెంగా చదువుతున్నాను. అంటే మనం కూడా కాన్వర్జేషన్ అవి ఉంటే బాగుంటాయి, కానీ ఇది ఇలాంటిదే మరి ఇంకేం చెప్పడానికి. హైలీ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాటి నుంచి మనం ఎలా అయితే ఆ 1000 పెటల్స్ ఉంటాయి అలా చెప్తాం కదా, అందులోనే పొయిటికలీ కాల్డ్ ఇన్ ఓరియంటల్ బుక్స్ లో అలా చెప్తూ ఉంటారు. అంటే తూర్పు దేశాల్లో అది 1000 దళాలతో ఉంటుంది, సహస్రార చక్రం అలా అంటారు అని. హైలీ డెవలప్డ్ మ్యాన్, బాగా అభివృద్ధి చెందిన మనిషి యొక్క మనిషిలో ఆ సెంటర్ నుంచి ఎంతో వైభవోపేతమైనటువంటి కాంతి ఉంటుంది. ఆయనకి వెరైటబుల్ క్రౌన్, అదే అతనికి ఒక క్రౌన్ గా అయిపోతుంది. అండ్ ద మీనింగ్ ఆఫ్ ద passage is that all that he has developed, all the splendid karma that he makes, all the glorious spiritual force that he generates, all that he casts perpetually at the feet of the logos to be used in his work. అంటే ఇప్పుడు ఈ కిరీటాలన్నిటికంటే ఆయనకున్న వైభవోపేతంగా ఆయన చేసినటువంటి కర్మ, ఆయన చేసినటువంటి ఆ ఆయన పొందినటువంటి లక్షణాలు, ఇవన్నీను ఆయనకి ఆ విధంగా ఒక క్రౌన్ లాగా ఉంటున్నాయి. అది ఆయన అంటే ఆ పరమాత్మ తత్వం యొక్క వర్క్. సో ఓవర్ అండ్ ఓవర్ అగైన్ కెన్ హీ కంటిన్యూ టు క్యాస్ట్ డౌన్ హిస్ గోల్డెన్ క్రౌన్. అంటే ఏంటి, ఒక క్రౌన్ తీసేసిన ఇంకో క్రౌన్ ఉంటూనే ఉంటుందంటే అది నిరంతరంగా అతనికి ఆ గోల్డెన్ కలర్ లో ఉన్న ఆ అంటే సహజంగా వచ్చేసింది అనమాట తను చేసిన ఆరాలు. బికాస్ ఇట్ పర్పెచువల్లీ రీఫార్మ్స్ as ద ఫోర్స్ వెల్స్ అప్ ఫ్రమ్ విత్ ఇన్ హిమ్. ఆయనలో ఉన్న ఆ ఫోర్స్ లోపల నుంచి వచ్చినప్పుడల్లా అది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇంతవరకు నుండి చదువుదాం, ఇది అయిపోయింది. నెక్స్ట్ ద బోధిసత్వ మైత్రేయ కోసం. అంటే ఇక్కడ ఏంటా, ఈ ఒక క్రౌన్ తీసేస్తే మరొకటి వచ్చిందంటే ఆ అద్భుతమైనటువంటి ఆ అంటే అది సహజంగానే వాళ్ళు చేసిన మంచి పనులు, వాళ్ళ అభివృద్ధి, ఇవన్నీ కూడా ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి. చిన్న పిల్లవాళ్ళకి ఆ చిన్న పిల్లవాడిగా ఆ డౌట్ పడడం సహజమే అంటూ చెప్పారు. పెద్ద అయ్యాక తెలిసింది, అవగాహన వచ్చింది అని. అంటే సహజంగానే ఏర్పడిపోయి ఆ చుట్టూరాను ఒక క్రౌన్ లాగా అని. ఇందులో ఇవాళకి మనం ఇక్కడికి వచ్చామంటే 305కి వచ్చాం. 305 పేజ్, 328, లాస్ట్ పేజ్. సరే, ఇది మీకు అర్థమైంది కదా. అంటే కలర్స్ కోసం ఒక ఇంజనీర్ గారు వచ్చారనమాట మాకు, మేము వర్కర్స్ ట్రైనింగ్. ఆయన కలర్స్ మీద ఇంజనీరింగ్. రెడ్ కలర్ లో బాత్రూమ్ లో పెట్టి రెడ్ కలర్ లైట్ ఉంచేస్తే ఆ వ్యక్తి అరుస్తూ చచ్చిపోతారట కూడా అంట. అంత ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కొక్క కలర్ అలాగే క్రిమ్సన్ కలరు వీటన్నింటికి ప్రేమని ఇండికేట్ చేస్తుంది. గ్రీన్ కలరు ఇలాంటివన్నీ, బ్లూ కలర్ భక్తిని, అలాగా. అందుకని ఈ కలర్స్ కోసం అంత ప్రత్యేకంగా చెప్పారు. ఆ కలర్స్ మనకు అంత తెలియకపోవడం వల్ల ఎందుకు ఇంత చెప్తున్నారో అనిపిస్తుంది. అంటే ఆ లక్షణాలు ఉన్న వాళ్ళకే. ఇప్పుడు సాయిబాబా మీద క్రెమ్లిన్ ఫోటోగ్రఫీ తీస్తే సత్యసాయిబాబా గారికిట అనంతమైన పింక్ లైట్ అంటే అది అలా వస్తూనే ఉంది. అంటే అక్కడికి ప్రేమ ఉందన్నమాట. ఆ ప్రేమ ఎక్కడైతే ఉంటుందో యూనివర్సల్ లో ఆ క్రిమ్సన్ కలర్ అంటే అటువంటి పింక్ కలర్ వస్తూ ఉంటుంది. అలాగా. అంటే అది చూడగలిగిన వాళ్ళు ఉంటారు. క్రెమ్లిన్ ఫోటోగ్రఫీలో వాళ్ళ ఆరాలో ఉన్న కలర్స్ తెలుస్తాయి. ఆ విధంగా అంటే ఈ విధంగా వీళ్ళకి అంటే అంత అద్భుతమైన లక్షణాలు, అంత రేడియంట్ గా ఇప్పుడు ఏం లేదు. మనం కొన్ని మంచి లక్షణాలతో ఉండి సత్యమే పాటిస్తేనే మనకు ఒక రకమైనటువంటి గ్లో వస్తున్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎంతో కారుణ్యంతో అనంతమైన ఎంతో అంటే ఆ లక్షణాలు అభివృద్ధి చేసుకుని, అభివృద్ధి దేనికంటే టు హెల్ప్ సాక్రిఫైస్ కి, వాళ్ళ కోసం కాదు. అలాంటి వాళ్ళకి ఎంతో గ్లో ఉంటుందన్నమాట. అంటే అంత అనంతమైన మానవాళి మీద ఉన్న ప్రేమతో ఆయన తన నిర్వాణాన్ని కూడా వదిలేసి వచ్చి అలాగా ఉన్నప్పుడు ఎంత గ్లో ఉంటుంది ఆ సాక్రిఫైస్ లో. ఈ మనం ఎంత ప్రయత్నించినా అది వచ్చేది కాదు అని. అందుకని ఆ కలర్స్ ని మామూలుగా చెప్పినప్పటికీ ఆ ప్రింట్ చేసిన వాటికి నిజంగా ఉన్న కలర్స్ కి తేడా ఎలాగా వస్తుంది కదా. మనం రెడ్ కలర్ చూసిన రెడ్ కలర్ ఇక్కడ వేద్దామంటే వేరేగా ఉంటుంది. అది కూడా చెప్పారు. ఈ విధంగా అద్భుతమైనటువంటి ఆరాస్ ఉంటాయన్నమాట వాళ్ళకి.
వాళ్ళ లక్షణాలతో పాటు అందుకే మనం ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది. ఆ నిరంతరం అంటే సద్గుణాలే అలాగా అంటే సాక్రిఫైస్ తో ఉండడం ఇలాగ ఆటోమేటిక్ గా ఆ వ్యక్తులకి ఒక మంచి అనంతమైన కళ, ఆ ఆరా చూడగలిగే వాళ్ళకి మంచి కలర్స్ తో ఉన్న ఆరా ఉంటుందన్నమాట. అందుకే సత్యం అన్నదాన్ని ఎవరు దాచలేరు, అంటే ఇట్ విల్ బి రివీల్డ్ ఇన్ మెనీ వేస్. ఏదో చెడ్డ పనులు చేసి కొంచెం కంచి కలర్స్ అన్ని వేసుకుంటే వచ్చేది కాదు అది. అందుకని ఆ సత్యం ఎన్నో రూపాల్లో రేడియేట్ అయిపోతుంది. ఇంకెవరైనా ఏమైనా చెప్తారా, మాట్లాడతారా? వసంతలత నువ్వు మాట్లాడతావా? లేదు లక్ష్మి, ఒక ఫస్ట్ అప్పుడు ఒక బ్లెస్సింగ్స్ గురించి చెప్పినప్పుడు అది బాగున్నది అనిపించింది, మిగతాది కథలా ఉంది. ఆ ఆహా, అందులో అన్నారు కదా అదేంటంటే అన్నిటి. బుద్ధుడు సంవత్సరానికి ఒకసారి బుద్ధ జయంతి నాడు వస్తాడు. ఉమ్, యాక్చువల్ గా వస్తారు కానీ కామ్ ఆస్ట్రల్ బాడీస్ తో. అక్కడ ఆయన బ్లెస్సింగ్స్ ఆ రోజు చాలా అద్భుతంగా కురిపిస్తారు మానవ లోకం పైన, అక్కడ ఉన్న వాళ్ళందరి పైన. వాళ్ళు కూడా ఇంకొకళ్ళకి ఇస్తూనే ఉంటారు అలా. అది ఎవరు ఏ ప్లేస్ లో కూర్చుంటారు అవన్నీ కూడా డిస్క్రిప్షన్ ఉంటుందన్నమాట. మ్యాన్ విజిబుల్ అది అండ్ అది సరే, అది సెరమనీలో అది కామని చెప్పారు. ఆ, ఇది మొట్టమొదటి నువ్వు చదివినప్పుడు స్టార్టింగ్ లో బ్లెస్సింగ్స్ గురించి చెప్పినప్పుడు అన్నిటికంటే మంచి బ్లెస్సింగ్, పెద్ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏమిటి అంటే ఆ వర్తీగా ఉన్న వాళ్ళకి సేవ చేయడం, అంటే జ్ఞానులకి వాళ్ళకి సేవ చేయడం. అది అంటే వాళ్ళ గురించి అది మంచి, అది గొప్ప విషయం. ఆ తర్వాత తన తల్లిదండ్రులకి, భార్య పిల్లలకి కూడా వాళ్ళ తాలూకా అంటే అంటే అక్కడ ఒక ఈ హిమ్ పాడతారు, ఒక సాంగ్. ఆ సాంగ్ మీనింగ్ ని అది కొంచెం డిస్టార్టెడ్ గా ఉన్నా ఒక ప్రొఫెసర్ గారు ఏదో చెప్పారు అని అది చదివాం అనమాట. అది ఆ సాంగ్ అది లో మీనింగ్. బాగా అనిపించింది నాకు. అంటే ఆ తల్లిదండ్రులకి, ఆ తర్వాత భార్య పిల్లలకి వాళ్ళ జీవితాలకి ఏమో సహాయంగా ఉండడం, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ కోసం జీవించడం అనేది అనేదే ఒక బ్లెస్సింగ్ గా, అంటే అది బర్డెన్ కింద తీసుకోకుండా బ్లెస్సింగ్ గా చూసుకోవాలి అని ఆ రెండు పాయింట్లు అక్కడ క్యాచ్ చేశాను. ఉమ్. అంటే అవన్నీ చేస్తూ మళ్ళీ దృష్టి ఎక్కడ పెట్టుకుంటూ ఆ ఉన్నతత్వం మీద. అదే మనం అది ఏం బ్లెస్సింగ్ అనుకో ఉంటాం కదా, కానీ అదే బ్లెస్సింగ్. అది చెయ్యగలగడం అందరూ ఎందుకనుకో చేయలేరు ఎందుకని మన వాళ్ళు కూడా అంటారు కదా తల్లిదండ్రుల సేవ చాలా గొప్పదని. లక్ష్మి. అందరికీ ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఆపర్చునిటీస్ అంటే రావు పిల్లలకి వాటికి. కాదు కాదు, చాలా అజ్ఞానం వల్ల చాలా మందికి తెలియట్లేదు కానీ ఏ దేవతలకో వెళ్ళి చేసిన కంటే తల్లిదండ్రులకు సేవ చేయడం చాలా గొప్పదని అంటారు కదా అన్ని అదే చోట్ల. అవును. మన వాళ్ళు ఆ, కూడా అంటారు. అంటే అంటారు కానీ ప్రత్యక్షమైన మనకు దైవాలు తల్లిదండ్రులనే అవకాశం. మన వాళ్ళు చెప్తారు కదా. అదే మంచి బాగున్నది అంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు అది వాళ్ళు కానీ అది ఏంటంటే అవకాశం. చూడు చూడు, అభిప్రాయ భేదాలు ఏవో చిన్న చిన్న విషయాలకి ఆ తల్లిదండ్రులు. ఇంకోటి ఏంటంటే వీళ్ళలో స్వార్థం పెరిగిపోయి ఆ ముసలి వాళ్ళు అయిపోయారు, వాళ్ళకి పనులు చేయాలని వీళ్ళు. అది అంటే ఎక్కడో ఆస్ట్రేలియాలోనో ఎక్కడో చాలా ఇప్పటికీ అలా చూస్తారట పెద్దవాళ్ళని చాలా గౌరవంగా. ఉమ్, పెద్ద ఆ జపాన్ అటు సైడ్ కూడా ఉన్నది అనుకుంటాను ఈ పద్ధతి, చాలా కల్చరల్ గా. తర్వాత ఉమ్. ఏంటంటే మనం కూడా, అంటే మనకు ఆ అవకాశం రావడం కూడా గొప్ప విషయం కదా, అది తీసుకోవాలి అని అంటే రైట్ వర్క్ చేయడం, రైట్ థాట్స్ తో ఉండడం, రైట్ వేలో జీవించడం, ఇవన్నీ చాలా అది అన్నమాట. అలాంటి వాళ్ళకి ఆ అంటే వాళ్ళని అలా ఉమ్, జీవించేటట్టుగా చెయ్యండి అని బ్లెస్సింగ్ అన్నమాట ఆ పాట అంతా. అది పాట. అదే సాంగ్ అది. హిమ్, HYMN. ఉమ్. అలాగా. అది అంటే అక్కడ ఆ టైంలో ఆ విధంగా ఉంటుంది అని చెప్పారు అనమాట. ఆ తర్వాత వీళ్ళకి అద్భుతంగా ఉంటాయి అని, అంటే ఎవరికైతే ఆ మంచి గుణాలు ఉంటాయో వాళ్ళ ఆరా అలా ఉంటుందని. అవును. నిష్కామ సేవ చేసే వాళ్ళు ఎంతో రేడియంట్ గా ఉంటారు కదా. అవును. అసలు ఈ థియాసఫీ తాలూకా మెయిన్ ఐడియావే అది, సెల్ఫ్లెస్ సర్వీస్, సాక్రిఫైస్.
ఉమ్, థియాసఫీ తాలూకా మెయిన్ ఐడియా, బేసిక్ ఐడియావే సెల్ఫ్లెస్ సర్వీస్ అండ్ సాక్రిఫైస్ కదా. అదే ఆ బేసిక్ ఐడియా అని కాదు, ఆ వేలోనే చేయాల్సిన సాధన అంతా సెల్ఫ్ సాక్రిఫైస్. ఉమ్. అంటే ఎన్నాళ్ళు మెడిటేషన్ చేసినా సెల్ఫ్ అలాగే ఉందంటే అది కాదు. సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ ద అవును. బెస్ట్ థింగ్. అంటే బై సర్వీస్ ఓన్లీ ఇట్ హ్యాపెన్స్ అంటారు. అంటే సెల్ఫ్లెస్ ఉమ్. సర్వీస్. అవును. మనవాళ్ళు కృష్ణుడు కూడా భగవద్గీతలో నిష్కామ కర్మ వల్లే మనస్సు పవిత్రం అవుతుందని చెప్పారు కదా. ఆ పరిశుద్ధ అంతఃకరణ అయినప్పుడే ఆ ఆత్మతత్వం అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకెవరైనా మాట్లాడతారా? రమణ, ఈశ్వర్ గారు, నాయుడు గారు. బాగుందమ్మా, ఈరోజు వినడానికి చాలా బాగుంది. మొదట్లో సరిగ్గా కనెక్ట్ అవ్వలేకపోయామా మధ్య మధ్యలో. అంటే ఉమ్, ఇప్పుడు ఈ ఈ స్థితి అంతటి గురించి తెలియదు కదమ్మా. ఇప్పుడు ఏటవుతుందంటే వాళ్ళ యొక్క ప్రణాళికలోని, వాళ్ళ యొక్క జీవన విధానంలోని ఇలాంటివి ఉన్నాయి అంటే ఆరా ఉంటది, కలర్స్ ఉంటాయి, ఇలా ఇవన్నీ విన్నాం గానీ అంటే ఇవన్నీ తెలుస్తుంది. అదే కాంతివంతంగా నిండిపోతూ ఉంటే అలా ఐడెంటిఫై చేసుకుంటారు అన్నది అర్థం అవుతుంది. చాలా ఉమ్. బాగుందమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, క్లోజ్ చేసేద్దాం. అందరికీ నమస్కారం.